హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు చూడండి ఎవరో ఏదో అనుకుంటారు, వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని మనం ప్రతిదానికి ఇదైపోతూ ఉంటాము. వాళ్ళేదో అనుకుంటారు, ఇదేదో అనుకుంటే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. వాళ్ళొకళ్ళ గురించి మనకు అనవసరం. మనం ఎంతవరకు మన వైపు తప్పులేనంత వరకు మనం ఎక్కడైనా దేరుగానే ఉండాలి. ఈ విషయం నాకు మా హస్బెండ్ చెబుతారే నాకు తెలిసింది. అంటే ఒక సంఘటన జరిగిందనమాట. ఎవరికి ఏ ముచ్చట్లు లేకపోతే పక్కనోళ్ళ ముచ్చట్లే స్టోరీస్ చేసి చెప్తారని నాకు ఈ మధ్యనే తెలిసింది. ఒకళ్ళిద్దరు ద్వారా తెలిసేసరికి ఇట్లా అనుకుంటున్నారా అనిపించి నేను వీడియోస్ చేయడం కూడా కొంచెం డల్ అయిపోయాను. వాచ్ అవర్స్ అవ్వట్లేదు కదా, ఇంకా తగ్గిపోతుంటే ఏంది ఎందుకని ఫస్ట్లో బాగానే పెట్టావు కదా, ఇప్పుడు ఎందుకని వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని అడిగితే వీడియోస్ చేస్తేనే కదా వచ్చేది అని చెప్పాను. మరి ఎందుకు చేయట్లేదు అంటే మనుషులు మాటలు ఎక్కువైపోయినాయి, అందుకే చేయబుద్ధి కావట్లేదు అంటే, వాగే కుక్క అదే మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు అని నువ్వే చెబుతావు కదమ్మా. వాళ్ళు అలాంటి వాళ్ళే అనుకొని వదిలేసేయడమే. ఏదన్నా ఉంటే మేము చెప్తే నువ్వు ఫీల్ అవ్వాలి, చేయకుండా ఊరుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారు అనుకుంటే ఫస్ట్లో ఇలాంటి మాటలే ఎదురవుతాయి. ఈ మాటలు దాటుకొని ముందుకెళ్తేనే అప్పుడు మురిగిన వాళ్ళే పూలిసుతారు. అవసరమా చెప్పు? ఆ పూలిసుకునే ఇదిలో ఉండాలి, కానీ మాటలు విసిరారని చెప్పి వెనక్కి తగ్గాల్సిన పని లేదు. మనం ఏంటి అనేది మనకు తెలిస్తే చాలు. ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పి మనం బాధపడవసరం లేదు. మంచిగా ఉన్నా తప్పుగా అనుకుంటారు, తప్పుగా అనుకున్నా తప్పుగానే అనుకుంటారు. నీ వైపు ఏ తప్పు లేకుండా నువ్వు చూసుకో, ఎవరో ఏదో అనుకున్నా ఇబ్బంది లేదు అని చెప్పాను. ఇంత సపోర్ట్ ఇస్తూ చెప్తుంటే ఇంకా ఏంది బాధ. వాయిస్ వీడియోస్ చాలా చెప్పాలనుకుంటా, కానీ చెప్దామంటే కుదరదు. ఎందుకంటే మనం చూసుకోవాలి కదా. సరే, నాకు అవి వాయిస్కి అవి వీడియోస్కి పంచులు అవి ఇస్తారు కదా, అవి నాకు తెలీదు. సరే, ఫ్యూచర్లో నేర్చుకున్నాం. అప్పుడు దాకా మన ఓన్ వాయిస్కి అవి లేకుండా నార్మల్గానే చెప్దాం. ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ వస్తే ఎట్లా మాట్లాడతామో అట్లాగే సేమ్ ఇటు అట్లాగే చెప్పేసేద్దాం, తప్పేముంది. నచ్చితే చూస్తారు, నచ్చిన వాళ్ళు పక్కకు వెళ్తారు, అంతే కదా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మనం 3000కి కొంచెం దగ్గరలో ఉన్నాము, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎలాంటిదని ఏదైనా చెప్పాలి అనుకున్నా మీ ఇంటి ఆడపిల్లని అనుకొని చెప్పండి, తప్పేం లేదు. నా కుటుంబ సభ్యులే చెప్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని వింటాము. ఒకవేళ నా వీడియోస్లో ఎక్కడన్నా తప్పుగా కనిపించినా సరే మీరు చెప్పండి, చెప్పే రైట్స్ మీకు ఉన్నాయి. ఎందుకు అంటే మనల్ని ఈ రోజుల్లో అయిన వాళ్ళు కూడా ఇదిగా పట్టించుకొని రోజులు, అయిన వారికన్నా బయట వారే మేలు అని చాలా రుజువు అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి జరిగేవి కూడా చెప్తాంలే అని అనుకుంటున్నాము. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.